లోహిత ఫుల్ సెల్ఫిష్. అవసరమైతే అన్నయ్య డబ్బులు కావాలి అంటూ మాట్లాడుతుంది. లేదంటే అసలు నేను అన్నయ్య నేను పిలవను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ కాలేజ్‌లో నువ్వెవరో నేనెవరో అన్నట్టు మాట్లాడుతుంది. దాన్ని అడ్డం పెట్టుకొని చందు ఏం చేస్తాడంటే, "నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అమ్మో! మనిద్దరం కాలేజ్‌లో అన్నయ్య అది ఇది పిలుచుకోకూడదని నువ్వే కదా చెప్పావు" అంటే, "అయినా ఇంతకీ ఏం అవసరం వచ్చింది అన్నయ్య అంటున్నావు" అంటే, "ఒక 2000 డబ్బులు కావాలన్నయ్య మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుంటున్నారు" అంటే, "లోహిత మన గురించి నీకు తెలుస్తుందా? ఆ 2000 ఉంటే మనకి ఇంట్లోకి ఎన్ని ఖర్చులకొస్తాయో తెలుసా? కానీ నువ్వు కావాలంటే 500 ఇస్తాను అయితే అంటూ ఉంటే ఇక డబ్బులు తీసేలోపే ఆ డబ్బులు పట్టుకొని పారిపోతుందనమాట. ఈ అమ్మాయికి రిచ్‌గా బతకాలి అన్నట్టు కోరిక. దేవుడు ఇంకా ఇలా కోరుకుంటుందనుకో ఏమో అంత రివర్స్ చేసి పెడుతున్నాడు. అయితే చిన్ని బాగా కోపం మీద వెళ్తుంది కదా ఇంటికి. బాగా అలసిపోయానమ్మా అని చెప్పి పడుకోమని చెప్తే పడుకుంటుంది. ఇంతలో వచ్చి అంటే పెంచిన తండ్రి వచ్చి కాలు పడుతూ ఉంటాడు. చిన్నిని ఎంత బాగా చూసుకుంటూ ఉంటాడో కన్న కూతురు లెక్కనే చూసుకుంటూ ఉంటాడనమాట. "అదేంటి నాన్న నువ్వు నా కాలు పడుతున్నావు" అంటే, "బాగా అలసిపోయినట్టున్నావు కదమ్మా పడుకోమ్మా ఏం కాదులే" అన్నట్టు చెప్తూ ఉంటే ఇక చిన్ని వాళ్ళ తమ్ముడికి కొంచెం అసూయ పుడుతుందనమాట. "చూడు నేను ఆడపిల్లగా పుట్టుంటే నన్ను కూడా మహారాణిలా చూసుకునేవాళ్ళు కదా" అన్నట్టుగా. ఇక వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటాడు. "ఖచ్చితంగా వచ్చే జన్మలో నేను ఆడపిల్లగానే పుడతానమ్మా" అంటూ మాట్లాడుతూ ఉంటాడు. "అయినా బండి మీద వెళ్ళావు బండి మీద వచ్చావు కదనే నీకెందుకే కాళ్ళు నొప్పులు వచ్చాయని" చెప్పి నా బుడ్డోడు అడిగితే, "రే ఒక ఎదవ వల్ల కాలేజ్ మొత్తం నడచాల్సి వచ్చింది. వాడు మాతో పాటు జూనియరే కానీ సీనియర్ లాగా నన్ను ర్యాగింగ్ చేశాడు. వాడిని మాత్రం వదలనురా" అని అయితే చెప్తూ ఉంటుంది. కానీ మహి మాత్రం చిన్ని గురించి మంచిగా చెప్తూ ఉంటాడనమాట. "నా ప్రాణము, నేను ఆ అమ్మాయి నా లాస్ట్ బ్రీత్ వరకు ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఖచ్చితంగా కలుసుకుంటాను. చనిపోయింది కదా" అన్నా కూడా వినడనమాట. నా మనసు చెప్తుంది చిన్ని నాకు దగ్గరలోనే ఉంది అని. నా మనసు చెప్పినట్టే నేను వింటాను. చిన్ని చనిపోలేదని ఇక వాళ్ళ మేనమామ కొడుకు వాళ్ళ బావతో అయితే చెప్తూ ఉంటాడు.